సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ మనం ఈ వీడియోలో గోల్డ్, సిల్వర్ ఎలా ఉన్నాయి, ఈ మధ్య రేట్లు పెరిగాయి, ఎంత పెరిగాయి, ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రజెంట్ గోల్డ్ రేట్ వచ్చి 1,53,000 ఉంది. ఇవాళే 800 పాయింట్స్ పెరిగింది. అలాగే సిల్వర్ చూసుకుంటే బాగా పెరిగింది. సిల్వర్ వచ్చి 2,63,000 వచ్చింది. యాక్చువల్గా 6,700 ఇవాళ పెరిగింది. అంతకుముందు లాస్ట్ వీక్లో చూసుకుంటే ఇది 2,40,000 అలా ఉంది. అలాగే గోల్డ్ కూడా 1,49,000 అలా ఉండేది. ఇప్పుడు 1,53,000 వచ్చింది. దాదాపు 4-5 డేస్లో మార్పులు జరిగినాయి. అలాగే ఇంటర్నేషనల్గా చూసుకుంటే గోల్డ్ రేట్ వచ్చి 4,740 దగ్గర ఉంది. ఇదే మేజర్ రీజను. ఇది ఇంటర్నేషనల్గా అంతకుముందు $4,500 దగ్గర ఉండేది. కాపర్ వచ్చి అదే సిల్వర్ వచ్చి $80 దగ్గర ఉంది. అంతకుముందు $75 ఉంది. సో ఎందుకు ఇలా పెరిగినాయి ఏంటి అని చూస్తే ఒకే ఒక రీజన్ ఏంటంటే ఇరాన్, యుఎస్ అగ్రిమెంట్స్ అయితే తొందరలో అవుతున్నాయి అనేది నిన్న కన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో మార్కెట్స్ అన్నీ ఒక్కసారిగా పెరిగిపోయినాయి. అలాగే గోల్డ్ మీద బాగా ఇన్వెస్ట్మెంట్ జరిగింది. ఎందుకంటే ఈ యొక్క ఆయిల్ $110 నుంచి ఇవాళ డాలర్స్ నుంచి వచ్చి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ వచ్చి ప్రజెంట్ $92 దగ్గరికి వచ్చేసింది. ఇది $110 దాదాపు 20% తగ్గింది. ఎందుకంటే హార్మజ్ జలసంధిని రిలీజ్ చేద్దాం, నౌకలన్నింటినీ కూడా ఇబ్బంది పెట్టకుండా చేద్దామని ఈ అమెరికా బ్లాకెట్ కూడా ఇరాన్ మీద తగ్గిస్తాము అని వీళ్ళిద్దరు కూడా ఒక శాంతి ఒప్పందం అనేది తొందరలో తీసుకొస్తాం అని చెప్తున్నారు. దాంతో మార్కెట్స్ కొంచెం రిలీఫ్ అయ్యి పాజిటివ్నెస్ వస్తుంది. దానివల్ల గోల్డ్, సిల్వర్ ఇవన్నీ పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకా పెరుగుతాయా, నెక్స్ట్ ఏంటి మరి అని చూసుకుంటే ఇప్పుడైతే ట్రెండ్ పాజిటివ్ కనపడుతుంది. సో ట్రెండ్ అయితే గోల్డ్, సిల్వర్ మనకి అంతకుముందు హై చూసుకుంటే $5,000 దాకా కూడా వెళ్ళింది గోల్డ్. ఇప్పుడు ప్రజెంట్ 4,700 దగ్గర ఉంది. సో ఇంకా $200, $250 అప్ ట్రెండ్ ఉంది. సో ఇప్పుడు గోల్డ్ని ఏం చెప్తామంటే బై అండ్ డిప్ లాగా చేసుకోవచ్చు. కాబట్టి గోల్డ్ని పాజిటివ్గా ఉంది. అయితే గోల్డ్ ఇప్పుడు కొనే వాళ్ళకి ఏం చెప్పాలి అంటే లాస్ట్ టైం మేము చాలా ఛానల్స్లో చెప్పాం, వీడియోస్లో చెప్తున్నాం. ఇది 2,00,000 చాలామంది అన్నారు 1,25,000కి వచ్చేస్తుంది, 1,30,000కి వస్తుంది అని అనుకున్నారు చాలామంది. కానీ అదేమీ అవ్వలేదు. అవే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయని చెప్తున్నాం. అయితే ఇప్పుడు ఏంటంటే ఏం చేయొచ్చు, కొంతన్నా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కొంత బై చేసుకుంటానంటే ఒక 50% అలా ఇక్కడ ఈ రేట్లు ఇన్వెస్ట్ చేసుకొని డిప్ అయినప్పుడు మళ్ళీ యాడ్ చేసుకుంటాం ద్వారా మీరు గోల్డ్ని అక్యుములేట్ చేసుకోవచ్చు. ఇది కూడా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పటి నుంచో కూడా. సో మీరేంటంటే నార్మల్గా మేము చెప్పే స్టాండర్డ్ రేషియో ఏంటంటే 30% మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్లో గోల్డ్కి, సిల్వర్కి వీటికి పెట్టుకోవచ్చు, మెటల్స్కి పెట్టుకోవచ్చు. సో 30% అంటే మీకు ఇన్వెస్ట్మెంట్లో. అలాగే సిల్వర్ కూడా చూసుకుంటే ఇది 2 lakh ప్రజెంట్ 62,000 దగ్గర ఉంది. ఇంటర్నేషనల్గా అయితే $80 ఉంది. ఇది కూడా అంతకుముందు $100 దాకా వెళ్ళింది. సో ఈసారి మళ్ళీ ర్యాలీ స్టార్ట్ అయిందా ఏంటని చూస్తే మొన్నటిదాకా 2,70,000 రెసిస్టెన్స్ ఉండేది. సో ఇప్పుడు కనుక అది బ్రేక్ అయిందంటే మళ్ళీ 3 lakhsకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి సిల్వర్ అయితే ఇప్పుడు మొన్నటిదాకా చాలా నేరో రేంజ్లో ఉంది, 2,40,000 నుంచి 2,60,000 దాకా. ఇప్పుడు బ్రేక్అవుట్ అయ్యి పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయా లేదా అనేది కూడా మనం పాసిబిలిటీస్ అయితే పాజిటివ్గా చూపిస్తున్నాయండి. అలాగే క్రూడ్ చూసుకుంటే మేజర్గా క్రూడ్ వచ్చి ఇప్పుడు 8,700 ఇండియన్లో ఉంది. అలాగే ఇంటర్నేషనల్గా చూసుకుంటే $94 దగ్గర ఉంది. సో ఇది కూడా క్రూడ్ బాగా తగ్గటం అనేది, అంతకుముందు క్రూడ్ వచ్చి $60 దగ్గర ఉండేది. సో ఇది వచ్చి 5,000 ఆ రేంజ్లో ఉండేది. అలాంటిది ఇప్పుడు ఇది 9,000 దాకా వెళ్ళిపోయింది. సో ఇది క్రూడ్ ఎప్పుడైతే హార్మజ్ జలసంధి రిలీజ్ అవుతుందో అప్పుడు ఈ క్రూడ్ ఇంకా తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. దాంతో ఇంకా మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో అలాగే గోల్డ్, సిల్వర్ కూడా క్రూడ్కిను గోల్డ్కి రివర్స్ రిలేషను మీకు తెలిసిందే. గోల్డ్ పెరుగుతుంటే క్రూడ్ తగ్గుతుంది. ఎందుకంటే క్రూడ్ పెరగటం వల్ల డాలర్స్తో మనం ఎక్కువ క్రూడ్ కొనాల్సి వస్తుంది. అదే ఇప్పుడు డాలర్ వాల్యూ ఎక్కువ అవటం వల్ల గోల్డ్ వాల్యూ తగ్గుతుంది.
సో ఇప్పుడు డాలర్ తగ్గటం అనేది, క్రూడ్ తగ్గటం వల్ల డాలర్ పర్చేసింగ్ పవర్ తగ్గుతుంది కాబట్టి గోల్డ్కి రెక్కలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు గోల్డ్ సిల్వర్లు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఏదైనా పాజిటివ్గా ఉంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు కూడా 1-2 సార్లు చెక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.